హలో, హాయ్, వెల్కమ్ టు మీ కీమా. ఇవాళ కీమాతోని మటన్ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే బయట ఎలా వస్తుందో అలానే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. ఇదిగోండి, మటన్ షాప్కి వెళ్ళేసి మటన్ ఇలా తెచ్చుకోండి. ఒట్టి ఫ్యాట్ ఏమి లేకుండా అలా పీసెస్ కట్ చేసి ఇవ్వమంటే ఇస్తారండి. 300 గ్రామ్స్ తీసుకున్నాను నేను. ఎందుకంటే నాకు కీమా బయట నుంచి తెచ్చుకోవడం నాకు అసలు ఇష్టం లేదండి. వాళ్ళంది ఫ్యాట్ అంతా వేసేసి అంత వైట్గా ఉంటుంది కదా. అందుకని నేను ఎప్పుడు కీమా అయినా ఇలానే మటన్ తీసుకొని వచ్చి ఇంట్లోనే చేసుకుంటాను. మనకు ఒక మంచి పెద్ద నైఫ్ ఉంటే చాలండి, మనమే చేసేసుకోవచ్చు. ఎంతో హెల్తీగా ఉంటుంది కదా ఇలా అయితే, ఫ్యాట్ లేకుండా. చూసారు ఎంత నీట్గా ఉన్నాయో పీసెస్ కూడా. ఏదైనా సరేనండి, మనం చక్కగా మనం చేసుకునే పద్ధతిని బట్టి మనం హెల్త్ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనకి భగవంతుడు ఏదైనా అన్ని సృష్టిలో అంత మంచిగా ఇచ్చాడు కదా మనిషికి తినడానికి. కానీ మనం దాన్ని ఒక పద్ధతి లేకుండా తింటే మనకి హెల్త్ డెఫినెట్గా ప్రాబ్లం వస్తుంది మనకి. ఇలా శ్రద్ధగా కొంచెం తెచ్చుకొని చేసుకొని తింటేనండి మనకి ఏ ప్రాబ్లము ఉండదన్నమాట. ఇదిగోండి అలా గట్టి నైఫ్ తీసుకొని కీమా కొట్టేసుకోవచ్చు. ఈజీనేనండి ఇది. కీమా కొట్టుకోవడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అలా కొట్టేసి దాన్ని కొంచెం మిక్సీలో వేసేసేయండి. ఇప్పుడైతే బాగా చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది. చూసారు, అసలు ఫ్యాట్ ఏమాత్రం లేదు. ఇలానే మొత్తం తీసుకొని వేసేసుకోండి. అంతేనండి. పచ్చిమిరపకాయ వేసేయండి ఒకటి, ఉల్లిపాయ వేయండి, ఒక పెద్ద ఉల్లిపాయ వేయండి, ఒక 2 పచ్చిమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయ ఒకటి కోసుకొని వేసేసుకోండి. అలానే ఎక్కువ టైం కూడా పట్టదండి, ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలానే కారం ఒక 1/2 టేబుల్ స్పూను, ఉప్పు 1 టీ స్పూను, ధనియాలు, చెక్క, లవంగాల పొడి, గరం మసాలా, పసుపు అన్నీ కలిపి వేసేసేయండి. మళ్ళీ తర్వాత మనం ఏమీ కలపన అవసరం లేదు ఇందులో. ఇదిగోండి కొత్తిమీర మన ఇష్టం ఎంతన్నా వేసుకోవచ్చు. ఒక బంచ్ ఫుల్గా వేసేయండి కొత్తిమీర. పుదీనా ఇష్టం ఉన్న వాళ్ళు పుదీనా కూడా వేసుకోండి, ఆ ఫ్లేవర్ ఇష్టపడ్డ వాళ్ళు. చూడండి ఇవన్నీ ఏమేమి వేసాను, అన్నీ మటన్ కర్రీలో మనం ఏ మసాలాలు వేస్తామో సేమ్ అవే మసాలాలతోనే, అయ్యే మసాలాలు, మన కొత్త ఏది వేయట్లేదు. కొంచెం 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మామూలు మటన్ కర్రీలో ఏం వేస్తామో అంతే. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. మిక్సీలో మనం వేసేయంగానే మనకు బయట ఇలా దొరుకుతుందండి కీమా, చెప్పండి. అందులో వైట్గా అంత ఫ్యాట్ దొరుకుతూ ఉంటుంది కదా. ఇది ఎంత హెల్తీగా ఉందో చూడండి, చూస్తేనే చక్కగా ప్లెయిన్ మటన్ అనమాట. కానీ ఇందులో ఫ్యాట్ చాలా తక్కువ ఉంది. మనము కావాలంటే దీనికి అస్సలు బటర్ ఇష్టమైన వాళ్ళు బటర్ వేసుకోండి. కానీ ఎందుకంటే ఇది హెల్తీ ఫుడ్ అనుకున్నాం కదా, అందుకని బటర్ నేను వేయట్లేదు, ఆయిల్ కూడా నేను వేయలేదు. ఇష్టమున్న వాళ్ళు బటర్ మరీ డ్రైగా ఉంది అనుకుంటే బటర్ వేసుకోండి. నేనైతే ఇది చాలా సింపుల్గా చేస్తున్నాను. కొంచెం నిమ్మకాయ పిండుకోండి, 1/2 నిమ్మకాయ పిండుకోండి. ఎందుకంటే మనం తర్వాత మనం నిమ్మకాయ పిండుకుంటాం కాబట్టి. ఇది శాంపుల్గా కొంచెం చిన్నగా వేసి చూడండి ఒకసారి, అందులో ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయా లేదా అనేది అని అన్నది. ఎందుకంటే మనమే అంత పెద్ద ప్రొఫెషనల్స్ ఏం కాదు కదండి. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా శాంపుల్గా అది అన్నీ సరిపోయినాయా లేదా కొంచెం వేసుకొని చూడండి. అది సరిపోలేదా మళ్ళీ మనం కలుపుకొని ఫైనల్గా చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, కారం ఎక్కువైంది అని అనుకోవడానికి లేదు, ఉండదు కదా. ఇదిగోండి అలా చిన్నది వేసుకొని చూడండి. చూస్తే నాకు కొంచెం తక్కువ అనిపించింది ఇది ఇందులో. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతాం కదండి, ఎలాగైనా కొంచెం చప్ప పడుతుంది. ఇలా వేసుకొని ఇప్పుడు మళ్ళా కొంచెం కారము, ఉప్పు, గరం మసాలా వేసాను అనమాట. అదిగో నేను మెజర్మెంట్స్ అన్నీ పైన ఇచ్చాను, అవి చూసుకొని వేసుకోండి. 300 గ్రామ్స్ మీట్ అనమాట ఇది. తగినంత ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇక వేసేసుకోండి. ఇంకా ఫైనల్ అనమాట. ఇందులో ఇంకా ఏమి కలపడం అవసరం లేదు. చక్కగా ఈజీగా వేసేసుకోండి. అంతేనండి. దీంతో మనం ఇది మామూలు నూనెలో వేసి కాలుస్తున్నాను నేను, లేదా అంటే అంతకుముందు నేను బార్బిక్యూ నిప్పుల మీద చూపించాను కదా, ఒక గ్రిల్ తీసుకొని ఆ గ్రిల్ పైన పెట్టి నిప్పుల మీద పెట్టుకుంటే కూడా మనం ఇంకా చక్కగా ఇంకా హెల్తీగా ఉంటుంది. అలా అయితే ఈ చుక్క ఆయిల్ కూడా ఉండదన్నమాట. అలా చేసుకోవచ్చు. అదిగోండి ఎంత బాగా ఉందో. ఈజీ అండి చేసుకోవడం. మనం ఫ్లాట్గా చేసుకోవచ్చు, అసలు మామూలు కట్లెట్స్ లాగా చేసుకోవచ్చు. షేప్ ఇలా ఏ షేప్ అయినా మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు.
అసలు నాన్ వెజిటేరియన్ అండి మనం తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆ మీట్ ఎలాంటిది, మటన్ ఎలాంటిది తెచ్చుకుంటున్నాము, చికెన్ ఎలాంటిది తెచ్చుకుంటున్నాము, ఫిష్ కూడానండి ఫ్రెష్‌దా ఇది ఎలా ఉంది అని తెచ్చుకునే దానిలోనే ఉంటుంది. 50% టేస్ట్ దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే నేను మీట్ ఇలా తీసుకొని వచ్చాను. బోన్లెస్ మీట్ తీసుకొని వచ్చి నేను ఎప్పుడు అయినా సరే కీమా బోన్లెస్ మీట్ తీసుకొని వచ్చి ఇంట్లోనే చేస్తానండి. ఈజీగా చేసేసుకోవచ్చు, అందరం చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు వాటిని. అందరూ ఇలానే ట్రై చేయండి ఇక నుంచి. చేసేసుకొని మీడియం హైలో పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే సిమ్లో పెడితే మళ్ళీ నీరు వచ్చేస్తుంది, అందులోంచి నీరు వచ్చిందంటే మళ్ళీ అది బాగోదు, అది ఫ్రై అయినట్టు ఉండదు. అదిగోండి ఇలా మీడియం హైలో పెట్టుకుంటే అది నీరు రాకుండా అలా అయిపోతుంది. కొంచెంసేపు మూత పెట్టి మగ్గనించవండి. కాకపోతే మీడియం హైలోనే పెట్టి మూత పెట్టేయండి. అది కొంచెం తిప్పుకోండి తర్వాత. అదిగోండి చూసారా ఎంత చక్కగా కాలిపోయింది. ఆ కలర్ కూడా చూసారా ఎంత బాగా వచ్చేసిందో. అదిగోండి గ్రిల్ పెట్టుకొని డైరెక్ట్గా బొగ్గుల మీద కూడా పెట్టేసుకోవచ్చు అండి ఇది. కాకపోతే బొగ్గుల టెంపరేచర్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అదిగోండి అంతే అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. నూనె కూడా ఎక్కువ ఏం పీల్చలేదు. అదిగోండి నేను స్మోకీ ఫ్లేవర్ రావడానికి అనేసి అది కొంచెం అట్లా మార్చినట్టు అయింది. అది ఇలా చేస్తే ఈ కలర్లో ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుందండి. టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి నేను ఇంకా అవి అలా బ్లాక్గా అవనిచ్చాను అనమాట. చక్కగా పైన బ్లాక్గా అయింది, క్రిస్పీగా తగులుతుంది మనకి, ఇంకా బాగుంటుంది ఆ టేస్ట్. అది ఇంకా తర్వాత పెద్దవి చూసారా, పెద్దగా కూడా వేయడానికి వచ్చేసింది చక్కగా. ఈ కీమా అండి మనం మిక్సీలోకి వేసుకున్న తర్వాత వాటిని మూత పెట్టి ఫ్రిడ్జ్లో మనం ముందు రోజు ఈవినింగ్ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మనకి ఏదైనా పార్టీ ఉన్నా, ఏదైనా గెస్ట్ వస్తున్నారు అని అనుకుంటే మనం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రైడే ఈవినింగ్ చేసి పెట్టుకుంటే మనకి సాటర్డేకి మనం చక్కగా చేసి పెట్టుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు మనం చేసుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడు చేసి పెట్టేసుకుంటే చాలా ఎక్కువ టైం కూడా పట్టదు కాలటానికి. అవి జస్ట్ ఒక 20 minutesలో అయిపోతుంది. ఎంతమందికన్నా ఈజీగా చేసేసేది. 300 grams చాలా మందికి చేయొచ్చండి. ఇది ఒక 5 సరిపోతుంది ఇది. అలా చేసేసుకోండి. ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అన్ని మ్యారినేషన్ మనం నెక్స్ట్ డే చక్కగా చేసుకోవచ్చు వీటిని. సరే ఎంత చక్కగా వస్తుందో. ఇంకా అలా ఎక్కువ ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత టేస్టీగా ఉంటాయండి ఇవి. నాన్ వెజిటేరియన్ ఏదైనా అంతేననుకోండి. చూసారా ఆయిల్ కూడా పీల్చకుండా ఎంత హెల్తీగా వస్తుందో. ఇప్పుడు మనం సర్వ్ చేసుకునేటప్పుడు దాన్ని చక్కగా రెస్టారెంట్ స్టైల్లో చక్కగా ఉల్లిపాయలు, నిమ్మకాయ అన్నీ వేసేసి వాటిని కట్ చేసుకోవాలి. అలానే ఇచ్చేస్తే తినేస్తే బాగోదు కదండి. దాన్ని చక్కగా కట్ చేసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని పెట్టుకుంటే పిల్లలు చక్కగా ఇష్టపడతారండి. కానీ దీన్ని ఉల్లిపాయలు నిమ్మకాయ వేసుకొని తింటేనండి సూపర్ టేస్టీగా ఉంటుంది. అలా పిండేయండి నిమ్మకాయ. అందుకని ఇందాక ఒక హాఫ్ చెక్క మట్టుకే పిండాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో హాఫ్ వాడేసేయండి. తినే ముందు ఇంకో హాఫ్ పిండుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అది కానీ చూసారా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒకటి సరిపోతుందండి, ఒకరికి ఒకటి సర్వ్ చేయొచ్చు. చక్కగా పీసెస్ కట్ చేసేసి సర్వ్ చేసేయండి పిల్లలకి. ఇది మీరు తీసుకొని వచ్చి చేసి నాకు మంచి కామెంట్ పెట్టేయండి, ఎంజాయ్ చేసేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.